హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ beautybybhavs. ఈ వీడియోలో నేను స్వెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఆయిల్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ మీరు ఏం వేసినా మీ మేకప్ అనేది చెక్కు చెదరకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. అండ్ చాలా టిప్స్ కూడా ఇచ్చాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఇలాంటి లుక్ని అయితే చేసుకోవచ్చు. అండ్ మీ మేకప్ లుక్ ఏం చేసినా అస్సలు చెరగదనమాట. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు ఐస్ క్యూబ్ అనేది కావాలి. సో ఇలాంటిదే తీసుకోవాలనే రూల్ అయితే ఏం లేదు. నార్మల్ ఐస్ క్యూబ్ అయినా తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. మీరు బాగా చూస్తే నా ఫేస్ అనేది చాలా రెడ్గా ఉంది కదా వీడియోలో. అలా ఎందుకు అయిందంటే నేను వీడియో స్టార్ట్ చేయకముందే ఐస్ క్యూబ్ వేసి నేను ఫేస్ మొత్తానికి రబ్ అయితే చేసేసుకున్నాను. కాసేపు తర్వాత వీడియో పాజ్ చేద్దామని చూస్తే అసలు వీడియో రికార్డే అవ్వలేదు. సో అలా అయిందనమాట. సో వీడియో కోసం మళ్ళీ ఇప్పుడు నేను ఫేస్ మొత్తానికి రబ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగానే ఉంది. ఆ తర్వాత చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో. ఎంత రెడ్గా ఉందంటే పండుకోతలాగా ఉన్నాను. సేమ్ అలా ఉంది నా ఫేస్. సో చూడండి, మొత్తం రెడ్ అయిపోయింది. సో ఇలా రెడ్ అయింది కాబట్టి కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు నా ఫేస్ని అలానే కాసేపు వదిలేసాను. ఆ తర్వాత నా ఫేస్ అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. నెక్స్ట్ మనము మాయిశ్చరైజర్ని తీసుకుందాము. సో మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను పాండ్సే వాడతాను. అండ్ పాండ్స్ మాయిశ్చరైజర్ని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను. డాట్స్గా పెట్టుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకున్నాను. నెక్ కూడా అప్లై చేసుకున్నాను. అది రికార్డ్ చేయడం మర్చిపోయినాను. ఇలా ఒక లేయర్ అప్లై చేసుకున్న తర్వాత మన ఫేస్ని బాగా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మన మేకప్ అనేది ఎక్కువసేపు ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మనం నీట్గా మసాజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇంతకుముందు నేను ఐస్ క్యూబ్స్ ఎందుకు యూజ్ చేయాలో చెప్పలేదు కదా. సో ఐస్ క్యూబ్స్ అనేది మన పోర్స్ని మినిమైజ్ చేస్తాయి. ఆయిల్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అందువల్ల మనము ఐస్ క్యూబ్స్ అనేది మేకప్ అప్లై చేసుకునే ముందు స్టార్టింగ్లో అప్లై చేసుకుంటాము. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనము మేకప్ ఫిక్సర్ని తీసుకుందాము. నేను స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. ఇది మొత్తం నేను ఫేస్ మొత్తానికి స్ప్రే చేసుకుంటున్నాను. అండ్ స్ప్రే చేసిన తర్వాత ఒక 3 సెకండ్స్ వరకు వెయిట్ చేసి అది డ్రై అయ్యే వరకు, ఆ తర్వాత ఫింగర్స్తో నేను ఇలా ప్యాచ్ చేసుకుంటాను నా ఫేస్ మొత్తానికి. సో ఇలా ప్యాచ్ చేసుకున్న తర్వాత నా ఫేస్ పైన సరిగ్గా పడినట్టు అనిపించలేదు. సో నేను మళ్ళీ స్ప్రే అయితే చేసుకుంటున్నాను ఫేస్ పైకి. అది స్ప్రే చేసిన తర్వాత కొన్ని సెకండ్స్ వెయిట్ చేసి ఆ తర్వాత ప్యాచ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మన సెట్టింగ్ స్ప్రే అనేది ఫేస్ పైన బాగా ఎక్కువసేపు ఉంటుంది. నెక్స్ట్ మనము ప్రైమర్ని తీసుకుందాం. నేను ఇన్సైట్ నుంచి తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది ప్రైమర్, అఫోర్డబుల్ కూడా. కింద లింక్స్ అన్ని ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి, నేను ఫస్ట్ ప్రైమర్ తీసుకొని కొంచెమే తీసుకుంటున్నాను, చాలా తక్కువ అమౌంట్. ఫస్ట్ ప్యాచ్ చేసుకుంటున్నాను స్కిన్లోకి, ఆ తర్వాత స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ప్రైమర్ ముందు మనము సెట్టింగ్ స్ప్రేని అప్లై చేసుకున్నాం కదా. సో దీనివల్ల మనకి ప్రైమర్ అనేది ఇంకా ఎక్కువసేపు ఉంటుంది. అందువల్ల మనము ఫస్ట్లోని సెట్టింగ్ స్ప్రే అనేది స్ప్రే చేసుకున్నాము. నెక్స్ట్ మనకు ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రైమర్ అనేది ఎక్కువ అప్లై చేసుకోండి. సో దట్ మనకి ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ నేను స్విస్ బ్యూటీ నుంచి క్రీమ్ అండ్ టింట్ని తీసుకుంటున్నాను. ఇది చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది, చాలా క్రీమీగా అండ్ చాలా బాగా స్కిన్లోకి అయితే బ్లెండ్ అయిపోతుంది. నేను మేకప్ అసలు ఏం వేసుకోలేదు, అప్పుడే బ్లష్ చేసేసుకుంటున్నాను ఏంటి అనే డౌట్ మీకు వస్తుంది. సో ఇలా ఎందుకు చేస్తున్నానంటే, మనము ఫౌండేషన్ లోపలే మనము బ్లష్ని వేసుకుంటే మన బ్లష్ అనేది చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. సో అందువల్ల నేను బ్లష్ని ఫస్ట్ అప్లై చేసుకొని ఆ తర్వాత నేను ఫౌండేషన్ని అప్లై చేసుకుంటాను. ఇలా చేస్తే చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. అంటే మన బ్లష్ అనేది లోపల స్కిన్లో నుంచి వచ్చిందేమో అన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల నేను అప్లై చేసుకుంటున్నాను. చాలా న్యాచురల్గా పెడదాం అనుకుంటున్నాను ఈ లుక్ని, అందుకోసం ఇలా చేస్తున్నాను అనమాట. నాకు ఎంత కావాలో అంత చీక్స్ పైన అప్లై చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఫౌండేషన్ని తీసుకున్నాను. లాక్మీ 925. నా షేడ్ వచ్చి వార్మ్ న్యాచురల్. ఇది నా పర్ఫెక్ట్ షేడ్. ఫౌండేషన్ షేడ్ కరెక్ట్గా ఎలా తెలుసుకోవాలి అని నేను ఒక వీడియో కూడా చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ ఫౌండేషన్ షేడ్స్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే. సో నేను డాట్స్గా ఫేస్ మొత్తానికి ఫౌండేషన్ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ సెట్టింగ్ స్ప్రే తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకున్నాను. అండ్ బ్యూటీ బ్లెండర్ పైన కూడా నేను ఆ సెట్టింగ్ స్ప్రేని స్ప్రే చేసుకొని ఆ తర్వాత ఫౌండేషన్ బ్యూటీ బ్లెండర్తో నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మన ఫౌండేషన్ అనేది ఎక్కువసేపు ఉంటుంది అండ్ మన ఫౌండేషన్ అనేది ఈజీగా కూడా బ్లెండ్ అయిపోతుంది. చూడండి నా స్కిన్లోకి ఎంత ఈజీగా ఫౌండేషన్ అనేది బ్లెండ్ అయిపోతుందో. ఈ వీడియోలో మనకి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే సెట్టింగ్ స్ప్రే. సో సెట్టింగ్ స్ప్రే లేకపోతే మనము ఇలాంటి మేకప్ లుక్ అసలు చేసుకోలేము. ఆయిల్ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, వాట్ ఎవర్ మనము సెట్టింగ్ స్ప్రే లేకపోతే అసలు చేసుకోలేము. సో సెట్టింగ్ స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మేకప్ లుక్కి. సో ఇలా నేను సెట్టింగ్ స్ప్రేతో నీట్గా స్ప్రే చేసుకొని నీట్గా బ్లెండ్ అయితే చేసుకున్నాను. హెయిర్ లైన్ దగ్గర నీట్గా బ్లెండ్ చేసుకున్నాను.
ఫౌండేషన్ వేసినట్టు అసలు తెలియకుండా చెప్పాను కదా న్యాచురల్‌గా ఉండాలి అని చెప్పి. సో, నీట్‌గా నేను ఫేస్ మొత్తానికి బ్లెండ్ చేసుకున్నాను. అండ్ నెక్‌కి కూడా బ్లెండ్ చేసుకుంటాను. ఫౌండేషన్ బ్లెండింగ్ అనేది కొంచెం టైం తీసుకున్న నీట్‌గా బాగా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ నేను కన్సీలర్‌ని మేబెలిన్ నుంచి తీసుకుంటున్నాను. కన్సీలర్‌ని నేను జస్ట్ నాకు డార్క్ సర్కిల్స్ ఉన్న చోట మాత్రమే అప్లై చేసుకున్నాను. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేస్తాను. ఇలా ఎందుకు చేయడం అంటే, ఇలా మనం వెయిట్ చేసిన తర్వాత మన కన్సీలర్ అనేది కొంచెం డ్రై అయిన తర్వాత మనకి మంచిగా కవరేజ్ అయితే వస్తుంది. అందువల్ల నేను ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత బ్లెండ్ చేసుకుంటున్నాను. మనం నో మేకప్ లుక్ అనుకున్నాం కాబట్టి తక్కువ ప్రొడక్ట్స్ వాడాలి. ఎక్కువ ప్రొడక్ట్స్ వాడినామంటే కేకే అయిపోతుంది మన బేస్ అనేది. సో, తక్కువ ప్రొడక్ట్స్‌తో మనం కవర్ అయితే చేసుకోవాలి. సో, నా కన్సీలర్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ నేను మార్స్ ట్రాన్స్‌లూసెంట్ పౌడర్‌ని తీసుకున్నాను. ఇది నేను అండర్ ఐస్ కింద నా ఫేస్ మొత్తానికి సెట్ చేసుకోవడానికి మొత్తం అప్లై చేసుకున్నాను. సో, పౌడర్‌తో మనము క్రీమ్ ప్రొడక్ట్స్‌ని సెట్ చేసుకుంటే క్రీమ్ ప్రొడక్ట్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ అవ్వవు. సో, అండర్ ఐస్ కింద నేను ఒక క్లీన్ బ్రష్ తీసుకొని నీట్‌గా ఉన్న ఆ పౌడర్‌నంతా తీసేసుకుంటున్నాను. ఎక్సెస్ పౌడర్‌ని అండర్ ఐస్ కింద నా ఫేస్ మొత్తానికి కూడా ఇలా తీసేసుకుంటున్నాను. సో, మనకి ఇంకా ఏమైనా ఎక్సెస్ పౌడర్ ఉన్నా నీట్‌గా ఈ బ్రష్‌తో పాటు మనకి బయటైతే వచ్చేస్తుంది. అందువల్ల నేను ఇలా బ్రష్‌తో నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు మన బేస్ మేకప్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఎందుకంటే మనం సెట్టింగ్ స్ప్రే యూజ్ చేసాము. పౌడర్‌తో కూడా సెట్ చేసాం కదా! ఇంక మీరు ఏం వేసినా మన బేస్ అనేది చెక్కు చెదరదు అంతే. ఇప్పుడు నెక్స్ట్ నేను మళ్ళీ బ్లష్‌ని తీసుకుంటున్నాను. ఫస్ట్‌లో తీసుకున్నా కదా స్విస్ బ్యూటీ నుంచి ఆ బ్లష్‌ని అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళా ఎందుకు అప్లై చేసుకుంటున్నానంటే, నేచురల్‌గా అయితే మనం డైరెక్ట్‌గా చూస్తే ఆ బ్లష్ అయితే కనిపిస్తుంది. కానీ కెమెరాలో ఇక్కడ కనిపించలేదు. సో, నేను మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను బ్లష్‌ని. మనకు ఎంత కావాలో అంత తీసుకొని బ్లష్‌నైతే అప్లై చేసుకోండి. సో, నాకు కొంచెం నేచురల్‌గా కావాలి కాబట్టి చాలా తక్కువ అమౌంట్‌నే తీసుకొని బ్లష్‌గా అప్లై చేసుకున్నాను. అదే బ్లష్‌ని నేను ఐ షాడోగా కూడా అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ ఔటర్ కార్నర్‌లో అప్లై చేసుకొని లైట్‌గా క్రీజ్ నుంచి నేను ఇన్నర్ కార్నర్ వరకు తీసుకుంటున్నాను. క్రీజ్ దగ్గర అసలు అప్లై చేసినట్టు ఉండదు. అలా నీట్‌గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మొత్తం ఫేస్ ఒకటే కలర్‌లా కాకుండా కొంచెం కలర్ వచ్చి ఉంటుందనమాట. అందువల్ల నేను ఐ షాడోగా ఈ బ్లష్‌ని అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఐ షాడో ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా ఉండాలంటే మళ్ళీ పౌడర్ తీసుకొని ఎక్సెస్‌ని డాబ్ చేసేసుకొని మనము ఇప్పుడు ఆ ఐ షాడోని కూడా సెట్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు ఐ షాడో కూడా అస్సలు రాదు. నెక్స్ట్ నేను మస్కారాని షుగర్ నుంచి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ మస్కారా. ఒకవేళ మీ దగ్గర వాటర్ ప్రూఫ్ మస్కారా లేకపోతే ఫస్ట్ ట్రాన్స్‌లూసెంట్ పౌడర్‌ని ఐలాషెస్‌కి అప్లై చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న మస్కారాని అప్లై చేసుకుంటే అది ట్రాన్స్‌ఫర్ అసలు అవ్వదు. అవ్వచ్చు మేబీ కానీ 80% అయితే అవ్వదు. అండ్ మీరు పౌడర్ అప్లై చేసుకొని మస్కారా అప్లై చేసుకుంటే మీ లాషెస్ అనేది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతాయి. లాషెస్ చూడడానికి చాలా బాగుంటాయి. సో, ఇలా మీరు చేసుకోవచ్చు మీ మస్కారాని వాటర్ ప్రూఫ్ ఆర్ స్వెట్ ప్రూఫ్ ఏదైనా. అండ్ లోయర్ లాషెస్‌కి కూడా అలానే అప్లై చేసుకోండి. లోయర్ లాషెస్‌కి అప్లై చేసుకుంటే మన ఐస్ అనేది చాలా బావుంటాయి చూడడానికి. నెక్స్ట్ నేను షుగర్ పౌడర్ బ్లష్‌ని తీసుకుంటున్నాను. ఇంతసేపు మనము క్రీమ్ బ్లష్‌ని అప్లై చేసుకున్నాం కదా! క్రీమ్ అనేది వచ్చేస్తుంది. సో, దానివల్ల మనము ఏదైనా పౌడర్‌తో సెట్ చేసుకోవాలి. సో, నా దగ్గర బ్లష్ ఉంది కాబట్టి అదే పౌడర్ బ్లష్‌తో నేను ఆ క్రీమ్ బ్లష్‌ని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నా బ్లష్ కూడా అసలు ఏం చేసినా ఇంక బయటికసలు రాదనమాట. అన్ని షుగర్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి నేను ఒక మేకప్ లుక్ కూడా చేశాను. మీకు ఒకవేళ నచ్చితే అది కూడా ఒకసారి చూడండి. ఐ బటన్‌లో ఇస్తాను. నెక్స్ట్ నేను లిప్‌స్టిక్ స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. ఫస్ట్ నేను లిప్‌స్టిక్‌ని కూడా ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్‌ని తీసుకొని లిప్స్ పైన దాన్ని ఫింగర్‌తో బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత నేను పౌడర్‌ని తీసుకొని దాన్ని సెట్ చేసుకుంటున్నాను. మీ బ్రష్ పైన ఉన్న ఎక్సెస్ పౌడర్‌ని డాబ్ చేసుకొని ఆ తర్వాత మీరు పౌడర్‌ని లిప్స్ పైన అప్లై చేసుకోండి. అండ్ పౌడర్‌ని ఎక్కువ అప్లై చేసుకోకండి. లిప్‌స్టిక్ అనేది ఎక్కువ డ్రై అయిపోతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ లిప్‌స్టిక్‌ని అప్లై చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మన కింద ఉన్న కోట్ అనేది ఎక్కువ సేపు ఉంటుంది. ఒకవేళ పైనున్న లిప్‌స్టిక్ వెళ్ళిపోయినా అండ్ మన లిప్‌స్టిక్ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వడం చాలా తగ్గిపోతుంది. మీరేం చేసినా లిప్‌స్టిక్ కూడా రాదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ సెట్టింగ్ స్ప్రే ఒకసారి మళ్ళీ మేకప్ మొత్తానికి అప్లై చేసుకోండి అంతే. ఇంకా మీ మేకప్ అనేది లాక్ అయిపోయింది. ఏం చేసినా అసలు రాదు. ఇలా నా లుక్‌ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ మేకప్ లుక్ ఫెస్టివల్స్‌కి చాలా బావుంటుంది. ఫెస్టివల్స్ అనే కాదు నార్మల్‌గా ఎప్పుడైనా బాగా సెట్ అవుతుంది. ఎలాగో ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా! ఇలాంటి లుక్స్ అయితే మీకు ఈజీగా ఉంటుందని చేశాను. అండ్ ఇప్పుడు మనము వాటర్ టెస్ట్ చేద్దాము. సో, వాటర్‌ని నేను ఫేస్ మొత్తానికి వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసుకునేటప్పుడు నా మైండ్‌లో ఏం పోతుందంటే
కాసేపటికే నాకసలు ఊపిరి ఆడట్లేదు. స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఎట్లా చేస్తారు అని నేను ఆలోచిస్తున్నాననమాట. ఎవరైనా మీరు స్విమ్మింగ్ చేసేవాళ్ళుంటే, మీరు వాటర్‌లో అంతసేపు ఎలా ఉంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు మనం టిష్యూ తీసుకొని ఇది మేకప్ వస్తుందో లేదో ఒకసారి టెస్ట్ అయితే చేద్దాము. సో, నేను ఫేస్ మొత్తానికి టిష్యూతో ఇలా డాబ్ చేసుకొని చూపిస్తాను చూడండి. అసలు మేకప్ అనేది రాలేదు కానీ వాటర్ అయితే టిష్యూలో మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. డౌట్స్ అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.